అందరూ నమస్కారం. ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి నిరంజన్ అనే ఒక బాలుడిని పవన్ కళ్యాణ్ పరామర్శించబోతూ ఉన్నాడు. ఆ బాలుడి యొక్క వయసు 17 సంవత్సరాలు. కానీ చూస్తానికి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లడు అన్నట్టుగా ఉన్నాడు. కారణం ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ పరామర్శించడం వల్ల ఆ బాలుడికి జరిగే లబ్ధి ఏంటి? సింపుల్గా చెప్తాను. ముందుగా డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అంటే బాడీలో పక్కటంకి ఇరిగినట్టు అయిపోయి, పట్టు ఉబ్బరమైనట్టు అయిపోయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, జీర్ణ వ్యవస్థ ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఎదుగుదల అనేది లేకుండా హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, సమస్యలు బోలెడన్ని. వాస్తవానికి 5 సంవత్సరాల వయసున్నప్పుడు ఈ వ్యాధి అటాక్ అయ్యేది. బట్ అది బయటపడేసరికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఇక అప్పటికే మనం చేయగలిగింది ఏమీ లేదు. వీళ్ళు పాపం పేరెంట్స్ వచ్చేసి పొనుగోటి రాము, మానస. వీళ్ళది మన హనుమకొండ నుంచి వరంగల్ వెళ్ళే రోడ్లో కేయూ రోడ్, కాకతీయ యూనివర్సిటీ రోడ్లో పెగడపల్లి డబ్బాలన్న దగ్గర వీళ్ళు ఉంటారు. ఓకేనా? చిన్నప్పటికి పిల్లడికి ప్రాబ్లం అనగానే వరంగల్, హైదరాబాదు, తగ్గిద్దంటే కేరళ మొత్తం తిప్పారు. కానీ డాక్టర్ ఫైనల్లీ ఆ పిల్లోడిని సంతోషంగా ఉంచగలిగితే ఎక్కువ ఉన్న నాళ్ళలో కొంచెం ఎక్కువ రోజులు బతుకుతాడమ్మా, లేదంటే 20 సంవత్సరాలు చనిపోతాడమ్మా అన్నారు. ఇప్పటికీ ఆ పిల్లోడి వయసు 17 సంవత్సరాలు. ఎప్పుడన్నా మంచం మీద నుంచి లేవాలన్నప్పుడు వెనకాల ఒక దిండు లాంటిది పెట్టుకుంటాడు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని మంచం మీదే పాపం. ఆ పిల్లోడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూశాడు. ఆ సినిమా చూసినప్పటి నుంచి కూడా తన పేరు నిరంజన్ కాదు, గబ్బర్ సింగ్ అంటూ, అండ్ పవన్ కళ్యాణ్ ఏ రోజు కలుస్తా అంటూ ఎదురు చూస్తున్నాడట. మొన్న రాధా మనోహర్ దాస్ ఆ ఊరు వెళ్ళినప్పుడు ఈ పిల్లడి గురించి తెలిసి ఆ విషయాన్ని జనసేన ఆఫీసులకు చెప్పారు. ఇక వాళ్ళు క్రాస్ చెక్ చేసి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మొత్తం చెక్ చేసుకుని ఈరోజు అక్కడికి వెళ్ళబోతున్నారు. కనీసం ఆ ఫ్యామిలీతో ఒక అరగంటైనా స్పెండ్ చేస్తారని, పవన్ కళ్యాణ్ ఆ పిల్లడితో గడిపే ఈ అరగంట ఏదైతే ఉందో ఆ పిల్లడు ఆయుష్ మరింత పెంచుద్దని అంటున్నారు. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ క్షణం అక్కడ ఉన్న డాక్టర్ని, పేరెంట్స్ని అంతరం అడిగేసి ఆ పిల్లడికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఫారెన్లో ఏదైనా ఛాన్స్ ఉందా, మన ఇండియాలో ఏదైనా ఛాన్స్ ఉందా, ఖచ్చితంగా ఆ వేలైతే ఆయన అడుగులైతే వేస్తాడు. ఆ రకంగా ఆ పిల్లడికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే ఇంకా సంతోషం. అలా లేని పక్షంలో ఈ సంతోషమైనటువంటి ఈ మెమరీస్తో ఆ పిల్లడు మరికొంతకాలం బ్రతుకుని కోరుకుంటూ ఉన్నా. అండ్ ఫైనల్ నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు. పవన్ కళ్యాణ్కి అవునన్నా కాదన్నా ఏపీ ప్రజల కన్నా తెలంగాణ ప్రజలంటేనే మమకారం ఎక్కువ, వాళ్ళంటే ప్రేమ ఎక్కువ, నో డౌట్. ఇందులో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు ఆయన. బట్ ఫస్ట్ ప్రేరణ తెలంగాణకి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమం ద్వారా ఏదో సాధించుకున్నామని అనుకున్నారు. బట్ అది నిన్న కూడా చూసే వార్తలో వాడు ఎవడో కానీ గవర్నమెంట్ అధికారి నాయన అసలు మంచం కింద అట్టక మీద ఎక్కడ డబ్బులు కట్టలే అసలు కుప్పలు డబ్బు పోగు చేసింది వీళ్ళు అండ్ అధికారం ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషియన్స్. అదేమంటే మధ్యలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ వాళ్ళని నానా మాట అనటాలు ఏంటి ఇది? సో తెలంగాణ ప్రజలారు ఇప్పటికన్నా మారండి. మిమ్మల్ని దోచుకు తింటున్నది ఎవరు, మీకు అండగా ఉంటున్నది ఎవరు ఆలోచించుకొని ఆ రకంగా వచ్చే ఎన్నికల్లో ఓటు అనేది వేయండి. ఇప్పుడైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పరామర్శ ద్వారా ఆ పిల్లడు మరికొంతకాలం గొప్పగా హ్యాపీగా ఉంటాడని కోరుకుంటూ ఉన్నా. ఇక ఆ పిల్లడిని పరామర్శించిన తర్వాత భద్రకాళి అమ్మవారు, వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటే అంత ఫేమస్ మీకు తెలుసు కదా, ఆ అమ్మవారిని దర్శించుకొని ఆమె దీవెనలు తీసుకుని మరలా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడం జరిగింది, లేదా అమరావతికైనా వెళ్తారు.